హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఏ వస్తువునైనా బుక్ చేస్తే కనుక ఆ వస్తువుకి ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వచ్చేలాగా ఒక యాప్ అయితే తీసుకొచ్చాను. యాప్ పేరు వచ్చినప్పటికి షాప్సే. ఈ యాప్లో నేను 325 రూపాయలు అయితే ఎర్న్ చేశాను. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుంటే అందరికన్నా ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్స్తో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. యాప్ ఇంటర్ఫేస్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ వచ్చి ఫ్లిప్కార్ట్ సంబంధించింది. ఇందులో పేమెంట్స్ అయితే చాలా జెన్యున్గా వస్తున్నాయి. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, కాకపోతే పేమెంట్ మాత్రం పక్కా. నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్టయితే మీ యొక్క షాప్సే వాలెట్లో 150 రూపీస్ అయితే యాడ్ అవుతాయి. మనం రిఫర్ చేసి కూడా ఈ యాప్ నుంచి ఎర్న్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. పక్కకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ విధంగా మనం ఆర్డర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోండి. నేనైతే స్మార్ట్ వాచెస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఐటమ్స్కి ఎంతెంత క్యాష్ బ్యాక్ వస్తుందో మెన్షన్ చేశారు. మీరు చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఏదోటి పర్చేజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వాచ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎర్న్ 40 కింద మనకు మెన్షన్ చేశారు. ఈ వాచ్ రేట్ చూసుకుంటే 799 రూపాయలు అయితే ఉంది. 799 రూపాయలు అయితే నేను బుక్ చేసుకుంటే నాకు 40 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. ఈ క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుందంటే మీ యొక్క షాప్సే వాలెట్లో అయితే యాడ్ అవుతుంది. అక్కడి నుంచి మీరు మీ యొక్క బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసిన వెంటనే క్యాష్ బ్యాక్ అయితే యాడ్ అవ్వదు, కొంచెం టైం అయితే పడుతుంది. మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే మాత్రమే క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మాత్రం క్యాష్ బ్యాక్ యాడ్ అవ్వదు. క్యాష్ బ్యాక్ యాడ్ అవ్వడానికి మినిమం 5 డేస్ అయితే పడుతుంది. మీరు ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టిన ఐటమ్ మీ దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత మీకు మినిమం 5 డేస్ అయితే టైం పడుతుంది. ఆ 5 డేస్ అయిపోయిన వెంటనే మీ యొక్క వాలెట్లో అయితే మనీ క్రెడిట్ అయిపోతుంది. నేను 6 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ ఆర్డర్ రావడానికి నాకు మినిమం 10 డేస్ అయితే పట్టింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు క్యాష్ బ్యాక్ రిసీవ్ అవ్వడానికి ఇంకో 10 డేస్ అయితే పట్టింది. నేను బుక్ చేసిన 6 ప్రోడక్ట్స్కి నాకు 325 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ యాప్లో మనం ప్రోడక్ట్ కనుక ఫస్ట్ టైం ఆర్డర్ చేసినట్లయితే ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు. అలాగే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఇది ఓన్లీ ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన యూజర్స్కి మాత్రమే. తర్వాత నుంచి మీకు డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి. ప్రోడక్ట్ ఆర్డర్ చేయడానికి యాడ్ టు కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు యాడ్ టు కార్డ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్రోడక్ట్ లింక్ షేర్ చేసుకోవడం మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ లింక్ అయితే షేర్ చేయండి. వాళ్ళు కనుక మీ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే కనుక మీకు ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకున్న యాడ్ టు కార్డ్ లిస్ట్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ సింబల్ అయితే ఉంది మనకి, యాడ్ టు కార్డ్ సింబల్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసినవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్స్పై ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. మీరు ఫ్లిప్కార్ట్లో యాడ్ టు కార్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి మై కార్ట్లో చూపించడం జరుగుతాయి. ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్లో యాడ్ చేశాను. ఇక్కడ నాకు చూపించడం జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఆర్డర్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు ఫ్లిప్కార్ట్లో యాడ్ టు కార్ట్ చేసుకుని అక్కడ నుంచి పేమెంట్ చేస్తే ఈ యాప్లోకి వచ్చి చూస్తే మీకు క్యాష్ బ్యాక్ రాదు. అక్కడ మీరు యాడ్ టు కార్ట్ చేసుకుంటే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పేమెంట్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం ఎర్న్ చేసిన మనీని విత్డ్రా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ పైన మీరు చూసుకోవచ్చు టోటల్ డిపాజిట్ కూడా 325 రూపాయలు అయితే ఉంది. నేను టోటల్గా సంపాదించింది 325 రూపాయలు. కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 2 టైమ్స్ అయితే నేను విత్డ్రా పెట్టాను. ఫస్ట్ పేమెంట్ నేను 128 రూపాయలు అయితే పెట్టాను. వితిన్ సెకండ్లో నా బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ యాడ్ అయిపోయింది. సెకండ్ పేమెంట్ వచ్చి 197 రూపాయలు అయితే పెట్టాను. టోటల్గా నేను 325 రూపాయలు అయితే ఎర్న్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేమెంట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి లాక్ సింబల్ అయితే ఇస్తుంది. ఈ లాక్ని మనం అన్లాక్ చేయాలి. అన్లాక్ చేస్తేనే మనం విత్డ్రా చేసుకోగలం, లేకపోతే విత్డ్రా చేయలేము అనమాట. ఇది అన్లాక్ చేయాలంటే మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే మీకు అన్లాక్ అయితే అయిపోతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి మనకి. అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఇచ్చేయండి. అలాగే అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. అకౌంట్ కన్ఫర్మేషన్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో అప్పుడు మీకు ఇది అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నీకు అన్లాక్ అవ్వకుండా నువ్వు ఎలా విత్డ్రా చేసావు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. సో మీకు చూపించడం కోసం నేను యాడ్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేశాను అనమాట. అందుకే నాకు లాక్ వేసి ఉంది. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి మీకు చూపిస్తాను.
బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చిన్న వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ వెరిఫికేషన్ 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మీ అకౌంట్కి 1 రూపీ అయితే సెండ్ చేస్తారు. అప్పుడు మీ అకౌంట్ అన్లాక్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇందాక నాకు లాక్ వేస్తుంది, ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు విత్డ్రా చేయడానికి 100 రూపీస్ అవగానే మీ యొక్క బ్యాంక్ అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలో 100 రూపీస్ మాట. విత్డ్రా నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అమౌంట్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్కి మనీ అయితే సెండ్ చేసేస్తారు. సో ఈ విధంగా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సర్చ్ బార్ ఇచ్చారు. ఈ సర్చ్ బార్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్ని టైప్ చేసి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. మీరు షేర్ చేసిన హిస్టరీ చూసుకోవాలనుకుంటే షేర్ మీద క్లిక్ చేయండి. అలాగే మీరు ఆర్డర్ చేసిన హిస్టరీ చూసుకోవాలనుకుంటే ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. అలాగే మీరు అకౌంట్ డీటెయిల్స్ మీరు చూసుకోవాలనుకుంటే అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అన్ని రకాల డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీ ఎర్నింగ్ ఎంత వస్తుందో మీరు చూసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. మై ఆర్డర్స్ చూసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కాంటాక్ట్ అస్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే వీళ్ళ ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ వస్తుంది. వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే చాట్ కూడా చేయొచ్చు. అలాగే మీకు హెల్ప్ సెంటర్ కూడా ఉంది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ నుంచి మీరు క్లియర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి మనీ ఎర్న్ చేయడానికి రిఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిఫర్ యువర్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో లింక్ అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్ కనుక మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినట్లయితే మీకు 150 రూపీస్ అలాగే మీ ఫ్రెండ్కి 150 రూపీస్ అయితే వస్తాయి. మీరు సంపాదించుకోవచ్చు, అలాగే మీ ఫ్రెండ్ కూడా సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మీరు రిఫరల్ ఇన్కమ్ కూడా పొందవచ్చు. నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ చూపిస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ నేను యాప్లో అయితే పేమెంట్ ప్రూఫ్ చూపించాను. కాకపోతే కొంతమంది బ్యాంక్ వచ్చిన పేమెంట్ ప్రూఫ్ చూపించమని అడుగుతారు కాబట్టి వాళ్ళ గురించి నేను నా బ్యాంక్ వచ్చిన పేమెంట్ ప్రూఫ్ని స్క్రీన్ షాట్స్ అయితే పెట్టుకున్నాను. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నా గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు వచ్చిన 2 పేమెంట్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్. ఈ యాప్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి ఎర్నింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్.